ఈ మధ్యన కొంతమంది యూట్యూబర్స్ లేనిపోని ఫేక్ న్యూస్ అన్ని స్ప్రెడ్ చేస్తారు. ఈ బండి ఎవరిది? మా సార్ది. దానికి సంబంధించిన దఫ్తర్. దాని మీద ఏదైనా ఫైన్లు ఉంటే మా సార్కి పడతాయి, కానీ నాకే సంబంధం. నన్ను ఎందుకు జైలు వేస్తారు? నెంబర్ 2 వచ్చి కోవిడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతున్నాయంట. నా 10 ఏళ్ళ సర్వీస్ లో అదే ఫస్ట్ టైం నేను. ఇంక మూడోది వచ్చి కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు 2-3 సార్లు కానీ యాక్సిడెంట్ కానీ చేసినారు అనుకోండి, వాడి లైసెన్స్ ఏకంగా క్యాన్సిల్ అయిపోతుందంట. నాలుగోది, నా డ్రైవింగ్ లైసెన్స్ 10 రోజులు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయి, అయినా కానీ నేను డ్రైవింగ్ చేస్తా, పోలీసు వాళ్ళకి ఎవరికైనా కానీ చిక్కిన అనుకో 300 దినాలు ఫైన్ అంట, 3 నెలలు జైలు శిక్ష అంట. అది ఏది? కోవిడ్ ఇంట్లో పనిచేసే వాళ్ళు. మన ఇండియాలో కార్ దోలే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోపోతే ఫైన్ ఏరా, కార్ స్పీడ్ గానీ ఎక్కువ దోలే అంటే ఫైన్ ఏరా, అదే విధంగా కోవిడ్ లో కూడా వేస్తారు. దాంట్లో తప్పే ఉన్నది. ఈ విధంగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావాలి. రేపు ఈ వీడియో చూసిన వాళ్ళు ఫ్యాన్ బేస్ ఉంటుంది, రేపు చాట్ లో ఒకటి వేసుకుంటారు. నాకు ఈ కోవిడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నది, హ్యాకర్స్ వాళ్ళు కూడా రేపు వేసుకుంటారు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు కోవిడ్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఫేక్ న్యూస్లు ఈ షోలో నుండి ఈ షోలో వదిలిపెట్టేసేయండి. దీనికి సంబంధించిన నేను ఫుల్ వీడియో చేసిన, కింద లింక్ ఇచ్చిందా, మీకు నచ్చితే పోయి చూడండి. ఫేక్ న్యూస్ వద్దు, తప్పు.